హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి రోజు వ్లాగ్. అయితే ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజు ప్రసాదాలు అయితే చేపిస్తారనమాట. మా ఆయన కొంతమంది ఫ్రెండ్స్ మెయిన్ చూసుకునేదంతా రెడ్డి గారు అని చెప్పేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈయనే చూసుకుంటారు. గత 3 సంవత్సరాల నుంచి మాకు ప్రసాదాలు సహకరించి అన్ని రకాలుగా సహకరించిన మా అమ్మగారు ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమాలు ఏ చిన్న దేవుడి కార్యక్రమం చేయాలన్నా కానీ చక్కగా సహకరించి వంటలు కలిగి మంచి రుచికరంగా చేసేవారు. అలాగే మాకు కొడాలి శివకృష్ణ ఫ్రెండ్స్ అందరూ కూడా తల కొంచెం మనీ వేసుకొని ఇలా ప్రసాదాలు అయితే చేయిస్తారండి. ఇక్కడ ఉన్నారు కదా ఇందాక, వాళ్ళే అనమాట అన్ని ప్రసాదాలు కూడా చేసేది. అంటే ఈ హనుమాన్ జయంతి ఒక్కటే కాదంట, వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నా వంట ఏమైనా చేయాలి అంటే వాళ్ళ చేత చేయిస్తారంట. అదే చెప్తున్నారు ఆయన, రెడ్డి గారు అనమాట. ఆయన పేరు రెడ్డి గారు. ఆయనే చూసుకుంటారనమాట. వీళ్ళు మనీ ఇచ్చేసి వెళ్ళిపోతారు, బట్ ఆయన పాపం దగ్గరుండి అన్ని ప్రసాదాలన్నీ చేయించడము, వాటిని మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అందరూ వస్తారులేండి, బట్ ఇక్కడ చేయించేటప్పుడు మాత్రం ఆయన దగ్గరుండి అన్ని చేపిస్తారనమాట. ఈరోజు పలహారాలు వచ్చేసరికి పులిహోర, గుగ్గిళ్ళు, ఇంకా లాస్ట్లో పాల తాలికలు కూడా యాడ్ చేశారండి. అంటే ముందు పులిహోర గుగ్గిళ్ళు ఒకటే అనుకున్నారు, కానీ తర్వాత పాల తాలికలు కూడా యాడ్ చేశారనమాట. ఇంకా మమ్మల్ని రమ్మన్నారనమాట వీడియో తీసుకుందు కానీ. అంటే వాళ్ళందరికీ తెలుసు నా దగ్గర నాకు ఛానల్ ఉంది, నేను వీడియోస్ అవి తీస్తాను, యూట్యూబ్లో షేర్ చేస్తానని తెలిసే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది, పలహారాలు చేసేది కూడా వీడియో తీసుకున్నట్టు ఉంటుంది. ఇంటికి ఒకసారి రావచ్చు కదా అని అంటే వెళ్ళి ఆ క్లిప్ ఒకటి తీసుకొని వచ్చానమాట మార్నింగ్. ఇంక ఇది వచ్చేసరికి ఈవినింగ్ అండి. మార్నింగ్ నేను డ్రెస్ మీదే ఉన్నా. అంటే పండగ అంటే పనులు ఉంటాయి కదండి ఇంట్లో, నాకు డ్రెస్ అయితేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకని చెప్పేసి డ్రెస్ మీద ఇంకా మధ్యాహ్నం అంతా కూడా ఇంకా అలానే ఉన్నానమాట. ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఏమో మా ఆయన చేసేసారు. నిజం చెప్పాలంటే ఈవినింగ్ కూడా ఆయనే చేసేసారండి. నేను ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి ఇచ్చి అంతా రెడీ చేసిస్తే ఇంకా ఆయన ఇంట్లో దీపం పెట్టుకుంది, ఎక్కడికి కదలరనమాట. అందులోనూ మా ఆయనకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. మరి ఎందుకనో నాకు తెలుసు, నేను మా ఆయన చేత చెప్పిద్దాము ఎందుకు ఇష్టం అని చెప్పేసి అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఈరోజు అసలు బయట పని ఉందంట, ఆ పని చూసుకున్నారు. మళ్ళీ దేవుడు ప్రసాదం ఈ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. ఈరోజు అయితే అసలు ఖాళీగా దొరకలేదనమాట. అందుకని నేను కూడా మా ఆయనతో చెప్పించలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా మా ఆయనకి హనుమంతుడు అంటే ఎందుకు ఇష్టమో నాకు తెలుసు, నాకు చెప్పారు. అంటే అలా అని కాదు, రీజన్ ఉంది. ఇంకొంచెం ఎక్కువ నమ్మకం, అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇష్టమే, కానీ మధ్యలో ఇంకొంచెం ఎక్కువ నమ్మకం ఎక్కువైందనమాట. అది ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో మా ఆయన చేత చెప్పిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, అందుకని నేనేమి చెప్పను, మా ఆయనతోనే మాట్లాడిస్తాను ఈసారి ఎప్పుడైనా. తర్వాత ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి పసుపు నీళ్ళు చల్లేసానండి. ఇంకా తులసమ్మకు కూడా నేను చెప్పాను కదా తులసమ్మకి రంగులేద్దామని చెప్పేసి అనుకున్నాను అని. మీరు వీడియోస్లో చూస్తూనే ఉన్నారండి, డే టు డే నా లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. అస్సలు కుదురుగా ఉండట్లేదండి, తిరుగుతూనే ఉన్నాను. ఆ తిరణాలని ఈ తిరణాలని, అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను, తర్వాత ఆ ఊర్లని ఈ ఊర్లని తిరుగుతూనే ఉన్నాను. ఒక దగ్గర అయితే అస్సలు లేను, కుదురుగా కూర్చోలేకపోతున్నా. ఏదైనా ఒక్కరోజు ఏదైనా ఖాళీ ఉంది అని అనుకుంటే ఆ రోజు వర్షం పడిపోతుంది. వర్షం పడినప్పుడు పెయింట్ అలా మనం వేయలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా తులసమ్మకి పసుపు వరకు పెయింట్ వరకు వేసాను, కానీ ఇంకా రంగులు దిద్దుదామంటే అస్సలు కుదరట్లేదు. ఆ టైం వచ్చినప్పుడు అదే అయ్యిద్దిలే, చూద్దాము, మనకి వాతావరణం సెట్ అవ్వాలి, నా షెడ్యూల్ కరెక్ట్గా ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇది ఒక్కటే యూట్యూబ్. తర్వాత ఈ మధ్య నేను ఒక్కటి అనుకుంటున్నానండి, మీతో షేర్ చేయకుండా అయితే ఉండను, మీ సపోర్ట్ లేకుండా అయితే అసలు ఏది నడవదు కూడా. నేను అసలు ఒక్క ఇంచు కూడా కదలలేను. అది ఏంటది అనేది నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తానండి. మీరు లేకుండా అసలు నేను ఒక్క అడుగు ముందు వేయలేను, ఒక్క ఇంచు కూడా కదలలేను. కాబట్టి మీతో షేర్ చేయకుండా అయితే ఉండను. అది ఏంటి అనేది మాత్రం మీరు కొన్ని డేస్ మాత్రం వెయిట్ చేయాలండి. నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది నాకు కూడా జీరో నాలెడ్జ్ కాబట్టి
మంచి విషయమే అండి, మంచి విషయం. ఇప్పుడు కూడా నేను చెప్పొద్దేనే అనుకున్నా, బట్ పండగ రోజు ఎందుకన్నా నా నోట్లో నుంచి వచ్చేసింది. అదే షెడ్యూల్ కరెక్ట్గా లేదండి, బిజీ షెడ్యూల్ ఉంది అనే మాటల్లో వచ్చేసింది అనమాట. పండగ రోజు నా నోట్లో రావాలని ఉంది, అందుకనే వచ్చేసింది. ఏమో ఆ దేవుడు ఆశీస్సులండి, అన్నీ మంచిగా ఉండి బాగుంటే నేను మీ అందరితో షేర్ చేస్తాను త్వరలోనే. ఏంటిది అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే చెయ్యండి అబ్బా, నేనేం చేయబోతున్నాను, ఏం షేర్ చేయాలి అనుకుంటున్నాను, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. అలా ఇంట్లో పనులు కానీ, ఊళ్ళు తిరగడం కానీ, వాతావరణం సపోర్ట్ చేయకపోవడం వల్ల కానీ తులసమ్మకైతే రంగులు వేయలేకపోయాను. కానీ త్వరలో చూస్తానండి, అన్నీ చూసుకొని. ఈరోజు కూడా మబ్బులు పట్టేసే ఉన్నాయండి, ఈరోజు కూడా వర్షం పడేలాగే ఉంది. అందుకనే నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట, త్వరలో వేసేద్దాము, రంగులు మంచిగా వేసేసి అమ్మవారిని మంచిగా అలంకరిద్దామండి. ఇంక ఇంట్లో ఆల్రెడీ మా ఆయన దీపారాధన చేసి వెళ్ళారు, నేను జస్ట్ ఊరికే దండం పెట్టుకున్నాను అనమాట. విడి రోజుల్లో కొంచెం నార్మల్గా చేసుకున్న పూజ, పండగ రోజు మాత్రం కొంచెం మెండుగా చేసుకుంటాము. అలంకరణ విషయంలో కానీ, దేవుడికి పెట్టే పలహారాల విషయంలో కానీ అంతా మంచిగా చేసుకుంటాము అందరం ఒక దగ్గరుండి. బట్ ఈరోజు కుదరలేదండి, పండగ అయినా కూడా చాలా సింపుల్గా చేసేసాము. కాకపోతే ఒక తమలపాకుల వరకు అయితే మా ఆయన తీసుకొచ్చి అలా సర్దారనమాట. అంటే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి తమలపాకుల వరకు అలా పెట్టేశారు. కానీ ఇంకంతా కూడా చాలా నార్మల్గా ఉందండి. మేము అదే చెప్తున్నాను కదా, మాకు ఈరోజు మంచిగా చేసుకోవడం అయితే కుదరలేదు. అంటే ఎక్కువ అలంకరణ, ఎక్కువ ప్రసాదాలు ఇవన్నీ చేసి పూజ చేయడం అయితే కుదరలేదు. చాలా సింపుల్గా దీపం పెట్టేసుకొని ఇంట్లో గుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట ముందే. అందుకని ఏ హడావిడి లేకుండా సింపుల్గా అయితే పూజ చేసేసాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి. నేను అంతా రెడీ చేసుకొని అయిపోయే లోపల ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకు కూడా ఏంటంటే స్నానాలు చేయించేశాను. అంటే చైత్ర వరకు నేను చేయిస్తానండి, చిద్వి అయితే వాడే చేసేస్తాడు. ఒక్కోసారి చైత్ర వద్దు నువ్వు చేయించొద్దు నేనే చేస్తానని చెప్పేసి ఆమె వెళ్ళి చేసేస్తూ ఉంటుంది అనమాట. నిజం చెప్పాలి అంటే చిద్వి కంటే చైత్ర నీట్గా చేస్తుందండి. ఎందుకనో వీడికి ఎంత చెప్పినా కూడా ఏదో చేసేసామా వచ్చేసామా అన్నట్టుంటాడు. నాకైతే నిజంగానే కోపం వస్తుంది, ఎందుకంటే నీట్గా చేస్తే పిల్లలు ఎక్కువ ఆడుతూ ఉంటారండి, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చెమట ఎక్కువ వచ్చేస్తుంది. చిన్న పిల్లోడం కాదు కదా, 9 years వచ్చినాయి, నువ్వు కొన్ని అలవాటు చేసుకోవాలి, జాగ్రత్తగా చెయ్యి, నీట్గా చెయ్యి అని చెప్పేసి చెప్తా ఉంటాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం హడావిడిగా వచ్చేస్తూ ఉంటాడు. నాకైతే ఫుల్ కోపం వచ్చేసిద్ది. నేను అంటే ఎన్నోసార్లు మంచిగా చెప్పి 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 అప్పుడు మాత్రమే వినకపోతే టంగమని ఒకటి పడిద్ది అనమాట. దెబ్బలు పడకుండా అయితే ఉండవండి, పడతాయి. చాలామంది మేము పిల్లల్ని పెంచము, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అని చెప్పిన ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో దెబ్బ పడకుండా అయితే పిల్లలు పెరగరు అసలు. ఇంకా అలా పిల్లలిద్దరిని రెడీ చేసి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరామండి. ఇంకొక చిన్న విషయం అబ్బా, ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా. ఇంకా ఎవరైనా నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు మిస్ అవ్వకుండా. అది ఎందుకు చెప్తున్నాను అంటే నేను రెగ్యులర్గా ఒక 3 వీడియోస్లో అలా చెప్తానండి, మళ్ళీ గ్యాప్ ఇస్తా, మళ్ళీ కంటిన్యూ చేస్తా ఇలా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అనే విషయం. ఎందుకనంటే నేను రోజు చెప్పినా కూడా మీకు బోర్ కొట్టిద్ది, ఇంకా చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనే కామెంట్స్ మాత్రం నాకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా అనమాట, అంతేగాని ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. కొంచెం అర్థం చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అబ్బా. ఈ తర్వాత ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మన ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, చిట్టాంజనేయ స్వామి టెంపుల్ అంటారండి. అయితే మనం ఇక్కడికి రావడానికి 1 or 2 minutes పట్టిద్ది. మన ఇంటి దగ్గర నుంచి చూస్తే అసలు టెంపుల్ కూడా కనిపించిద్ది అనమాట, అంత దగ్గరగా ఉంటుంది. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఆయన దర్శనం చేసేసుకున్నాము. అయితే ప్రసాదాలు చేయించారు కదండి, అవన్నీ కూడా దేవుడు ఎదురుగా పెట్టేసి పూజారి చేత పూజ చేయించి స్వామికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈ ప్రసాదాలన్నీ కూడా తీసుకెళ్ళి వచ్చిన భక్తులందరికీ పంచుతారు. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారండి, 4కి అట్లా స్టార్ట్ చేస్తే అన్నీ సెట్ చేసుకోవాలి కదా, టేబుల్స్ అవన్నీ పెట్టేసుకోవాలి, కావాల్సినవన్నీ
కూడా దగ్గర పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి కదా, మొత్తం ఎర్లీగా తీసుకొని వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే భక్తులందరూ కూడా 6:30 5:30 నుంచి 6:30 అట్లా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతారండి. వీళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, వచ్చిన వాళ్ళందరికీ పంచొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ అద్దోండి వీళ్ళందరూ తల కొంచెం మనీ వేసుకొని ఇలా ప్రసాదాలు అయితే చేయిస్తారనమాట ప్రతి సంవత్సరం. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా అంత ఎక్కువ మంది అయితే లేరండి. ముందు అంటే ఇప్పుడు కొంచెం చీకటి పడే కొంది 6:30 6 ఆ టైంకి అయితే ఎక్కువ మంది వస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం తెనాల్లో బైక్ ర్యాలీ జరిగిద్దండి, శోభాయాత్ర అంటారు. ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి మంచిగా అలంకరణ చేసి ఏమంటారు బండి మీద ఊరేగిస్తారనమాట. అట్లా బైక్ ర్యాలీ కూడా జరిగిద్ది. చైత్ర దాన్ని ఇటు తిరగమను, ఇటు తిరుగు, హాయ్ చెప్పు. హారి హాయ్ చెప్పు. చెప్పండి, బాయ్ కాదు హాయ్, ఇప్పుడే కాదు బాయ్ చెప్పేది. చూస్తావా? ఈయన నవ్వాలిగా. ఇదండి శోభాయాత్రకు వెళ్ళిన ఆంజనేయ స్వామి అయితే మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాడనమాట. ఇలా మంచిగా అలంకరణ చేసుకొని చాలామంది అండి, జెంట్స్ ఎక్కువ మంది తిరుగుతారు, లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారనమాట. బైక్ ర్యాలీ కదా ఇంకెక్కువ తిరుగుతూ ఉంటారనమాట జెంట్స్ అందరూ కూడా మంచిగా. అయితే ప్రతి సంవత్సరం వీళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. గిఫ్ట్ అంటే మొక్కలు పంచుతూ ఉంటారు. శోభాయాత్ర చేసి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారంటే పలహారం ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేయిద్దాము మంచిగా అని చెప్పేసి ఎప్పుడు పులిహోర గుగ్గిళ్ళు మాత్రమే పంచుతారు. ఈ సంవత్సరం పాల తాలికలు చేశారనమాట. శోభాయాత్ర చేసిన వాళ్ళకి స్పెషల్గా ఏమైనా పెడితే మంచిది, వాళ్ళు ఊరంతా కూడా అలా తిరిగి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా చేసి పెడదాము స్వీట్ ఏదైనా అని చెప్పేసి అప్పటికప్పుడు పాల తాలికలు కూడా యాడ్ చేసి వాళ్ళ కోసం చేయించారనమాట. అంటే శోభాయాత్ర చేసిన వాళ్ళకనే కాదులేండి, వాళ్ళ కోసం అని చేయించారు. కానీ ఇంకా పక్కన వాళ్ళు కూడా మంచిగా తిన్నారనమాట. చక్కగా సరిపోయింది, అందరికీ ఉన్నంత వరకు చక్కగా ఏ లోటు లేకుండా మంచిగా చేశారనమాట. ఇక్కడ ఆడవాళ్ళందరూ ఏంటంటే పాల తాలికలు చక్కగా కప్స్లో పెట్టిస్తూ ఉన్నారు. నేను అక్క వాళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా ఉంటారు కదా చాలామంది, నాకు తెలియదులేండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్క వాళ్ళు నేనంటే ఇంకా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ వరకు నాకు తెలుసు. ఇంకా అందరం కప్స్లో పెట్టిస్తూ ఉంటే వచ్చిన భక్తులందరికీ కూడా ఇంకా ఉన్నారు కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, మా ఆయన ఇంకా అందరూ కూడా అందిస్తూ ఉన్నారనమాట. ఇందాక అసలు లేరు కదా, ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చేసారు. ఒక 1 అవర్ అయితే ఇంక ఇట్లానే కితకితలాడుతూ ఉండిద్ది అనమాట జనాలతో. ఇంకా 9 తర్వాత అయితే ఎలా అయినా తగ్గిపోతారు. ఇప్పుడు కొంచెం ఆ డీజే అవన్నీ పెట్టుకొని మంచిగా సాంగ్స్ పెట్టేసుకొని శోభాయాత్ర చేసిన వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కలకల్లాడుతూ ఉన్నారనమాట. అద్దోండి జెండాలు చూసారా, అలా జెండాలు పట్టుకొని జెంట్స్ అందరూ కూడా తిరుగుతూ ఉంటారండి. అట్లా ఆంజనేయ స్వామిని అట్లా బండి మీద పెట్టేసుకొని సక్సెస్ఫుల్గా అయితే ప్రసాదం పంచే కార్యక్రమాన్ని అయితే ముగించారండి. అంటే ఇప్పుడు సాయంత్రం అందరూ తల ఒక చెయ్యి వేస్తారు, లేడీస్ కానీ జెంట్స్ అందరూ. కానీ పగలు మాత్రం అసలు కొంచెం మంచిగా కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉండి చూసుకునే వాళ్ళు మాత్రం రెడ్డి గారే అనమాట. అదొండి అక్కడ నా వెనకమాలు ఉన్నారు కదా ఒక పెద్ద ఆయన వీడియో స్టార్టింగ్లో కూడా చూపించాను కదా, మనీ ఇచ్చేస్తే ఎవరైనా ఇచ్చేస్తారు, కానీ దగ్గరుండి చూసుకోవడం ఆ కార్యక్రమానికి పూనుకోవడం అనేది ఇంపార్టెంట్ కదండి. పెద్ద ఆయనే చూసుకున్నారు అదంతా కూడా. ఎంత సక్సెస్ఫుల్గా అయ్యింది అని అంటే అందరూ తల ఒక చెయ్యి వేసారులేండి. మెయిన్ వచ్చేసరికి ఇంకా ఆయన చూసుకున్నారనమాట. మన ఛానల్లో రెగ్యులర్గా చిద్వి చైత్ర కాకుండా రెగ్యులర్గా కనిపించే పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే ఐషు అను హారి అండి. చక్కగా వీడియోస్లో కనపడతా ఉంటారు కదా, కానీ ఈరోజు పక్కన పిల్లలు కొత్త పిల్లలు కూడా కనిపిస్తున్నారు కదా, వీళ్ళంట రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారంట.
అలా ఎవరైనా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అబ్బా వీడియోస్ బాగుంటాయి మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.